మీకోసం చెప్తున్నాను. ఎందుకు బైబిల్ మీద ఆడిపోసుకుంటున్నారు? ఎందుకు బైబిల్ కోసం తప్పుగా మాట్లాడుతున్నారు? బైబిల్ ఏదో చేద్దామని ఎందుకు అనుకుంటున్నారు? రాజాడు, నువ్వే దేశానికి రాజో తెలియదు, నువ్వే దేశానికి మంత్రో తెలియదు, కానీ ఎందుకు అంత ఓవర్ అయిపోతున్నావు? ఎందుకు అంతగా ఎగిసి పడుతున్నావు? ఎందుకు బైబిల్ సరే ఒంటి కాళ్ళ మీద లేస్తున్నావు? ఎందుకు నోటుకు వచ్చినట్లుగా మాట్లాడుతున్నావు? దేనికి? ఎంతకంటేనా రాజాడు వాడి వంశాన్ని స్టాప్ చేసేసాడు. వాడు చనిపోయిన తర్వాత వాడి శవాన్ని ముట్టడానికి కానీ, తీసుకెళ్ళటానికి కానీ, సమాధి చేయటానికి కానీ ఎప్పుడూ రాలేదు. అది ఒకనాడు బైబిల్ విరోధి అయిన యెహోయాకీము యొక్క జీవిత చరిత్ర. ఇప్పుడు నువ్వు కూడా వ్యతిరేకిస్తావా? వ్యతిరేకించు. లేస్తావా? లే. ఎంత లేస్తావో లే. అంతగా ఉంటుందయ్యా నీ పతనం. అంత భయంకరంగా ఉంటుంది నీ ముగింపు. నీ ముగింపు అలా ఉండాలని మేము కోరుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే మారాలని కోరుకునేవాడు తప్ప క్రైస్తవుడు ఎవరు కూడా నాశనం అయిపోవాలని కోరుకునేవాడు కాదు. పరలోకమందున్న దేవుడు నేటికిని అందరి ఎడల ఎలా ఉన్నాడో, ఆయన ఏం చేస్తున్నాడో, ఎలాంటి కోరికతో ఉన్నాడో మనకు తెలియదేం కాదు కదా. అంతటా అందరూ మారు మనసు పొందవాలని అంటాడు కదా పేతురు గారు రాస్తారు 2వ పత్రిక 3:9. అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన అందరి ఎడల దీర్ఘశాంతము, చాలా ఓపికతో ఉంటున్నాడు. మారాలి, నువ్వు మార్పు చెందాలి. మారను, నా బ్రతుకింతే, నా స్టైల్ ఇంతే, నేను పుట్టిందే క్రైస్తవ్యాన్ని లేకుండా చేయడానికి, నాశనం చేయడానికి అంటావా? నాశనం అయిపోయేది బైబిల్ కాదు, క్రైస్తవ్యం కాదు. నువ్వు పోతావు. నువ్వు పోతావు అనడానికే నీకు చూపిస్తున్న ఎగ్జాంపుల్స్ ఇవి. నీ ముందున్న వాళ్ళు